చేసుకోవాలో చూసేద్దామా. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది. ఇడ్లీ, దోశ దేనికైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. 1 కప్పు పల్లీలను తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ముందు ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లోపల వరకు గింజ కూడా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక 20 వరకు మీ కారంకి సరిపడినంత ఎండుమిర్చి తీసుకొని వాటిని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ కొబ్బరి తీసుకొని వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 2 సెకండ్స్ పాటు అట్లా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిగా పట్టుకుని పెడితే బూజు వస్తుంది కాబట్టి అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఎండుమిర్చి మిశ్రమాన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అవి గ్రైండ్ అయిన తర్వాత ఉన్న పల్లీలను కూడా వేసుకొని మరి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగానే పట్టుకుంటే బాగుంటుంది రైస్లోకి. ఈ విధంగా పట్టుకుంటే రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.